సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, కలరా జాడ్యం వల్ల కర్రల బండ్లను షిరిడి గ్రామంలోకి రానివ్వడం నిషిద్ధమని చెప్పి తెలిసినా కూడా బాబా ఆ సంగతి తెలుసుకొని అక్కడికి వచ్చి కట్టెల బండి మసీదులోకి పొమ్మని ఉత్తర్వు ఇస్తారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. దుని కొరకు కర్రలు కావాల్సి ఉండెను కనుక బాబా కట్టెలను కొన్నావు. నిత్య అగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతా దున్ని వెలిగించుతూనే ఉన్నాడు. అందువలన వారికి కర్రలు అవసరం కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచే ఉండేది. ఎవరైనా పోవచ్చు. దానికి తాళం కానీ తాళం చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగముల కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోయేవారు. అందుకు బాబా ఎప్పుడూ కూడా అడ్డు చెప్పేవాడు కాదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా నుండుటకై ఇట్లు చేస్తూ ఉండేవారు. గురుభక్తిని పరీక్షించడం ఎలా? రెండవ కలరా నిబంధనను బాబా ఎట్టు ధిక్కరించానో చూసే ప్రయత్నం చేద్దాం. నిబంధనము అమల్లో ఉన్నప్పుడెప్పుడో ఒక మేకను మసీదులోకి తెచ్చింది. ఆ ముసలి మేక దర్బారులో సావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చట్నే ఉన్నారు.